జమ్మూ కాశ్మీర్ లో ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు అధికార పీఠం ఎవరిదనే ఉత్కంఠ పెరిగింది. తుది దశ ఓటింగ్ కూడా పూర్తి కావడంతో జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేస్తుంది. సి ఓటర్ అంచనా ప్రకారం జమ్మూ కాశ్మీర్ లో అధికార నేషనల్ కాన్ఫరెన్స్ కు ఎదురుగాలి వీస్తోంది. ప్రతిపక్ష పీపుల్స్ డెమోక్రసీ పార్టీకి 32 నుంచి 38 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ రెండో పార్టీగా అవతరించే సూచనలున్నాయి. బీజేపీకి 27 నుంచి 33 స్థానాలు దక్కవచ్చు. ఇక కాంగ్రెస్ కు 4 నుంచి 10 స్థానాలు దక్కే ఛాన్స్ ఉంది. అధికార నేషనలిస్ట్ పార్టీకి 8 నుంచి 14 స్థానాలు వస్తాయని ఏబీపీ సి ఓటర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. జార్ఖండ్ లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన జమ్మూ కాశ్మీర్ లో మాత్రం 2వ స్థానానికి పరిమితం కానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యక్తిగత అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పై స్పష్టంగా కనిపిస్తోంది. 87 స్థానాల జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గత ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 28 సీట్లు కైవసం చేసుకుని కాంగ్రెస్ మద్దతుతో అధికారాన్ని చేపట్టింది. ఇక జార్ఖండ్ లో కమలం జెండా ఎగరడం, అక్కడ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని చెబుతున్న ఎగ్జిట్ పోల్స్. ఇండియా టుడే సిసిరో గ్రూప్ నిర్వహించిన సర్వేలో బీజేపీ 41 నుంచి 49 మధ్య సీట్లు గెలుచుకుంటుందని తేలింది. కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న వాటిలో 7 నుంచి 11 సీట్లు నష్టపోనున్నట్లు సర్వేలో తేలింది. జేఎంఎంకు 15 నుంచి 19 సీట్లు, ఇతరులు 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ అంచనాలు వేశాయి. జార్ఖండ్ అసెంబ్లీలో 81 సీట్లున్నాయి. గతంతో పోలిస్తే బీజేపీ గెలుచుకుంటున్న స్థానాల సంఖ్య రెట్టింపు కానుంది. సార్వత్రిక ఎన్నికల్లో కనిపించిన ట్రెండే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగిందని సర్వేలో వ్యక్తమైంది.